చాలా జాగ్రత్తగా గమనిస్తే యెషయా గ్రంథంలో మీరెరిగిన వాక్కులో ఒక మాట ఉంది. సియోను కుమారి ధూళి దులుపుకొనుము యెరూషలేమా, లేచి కూర్చుండు చెరపట్టబడిన సియోను కుమారి, నీ మెడకు కట్లున్నాయి, ఇసుకలో కూర్చున్నావు. ఎవరేమి? కన్యక. కుమారి అంటే కన్యక, కుమారి అంటే సంఘం, కన్యక అంటే సంఘం. మరి కన్యకే కదా, ఆ కన్యకను దేవునికి ప్రత్యక్ష చేస్తా ఉన్నాడు. ఇప్పుడు మనల్ని పౌలు సంఘంని దేవునికి ప్రదానం చేశాడు. మన పేరు కన్యకేగా. ఇప్పుడు కన్యకలో లోపాలేమిటి అంటే, మొదలదట వడ్డాణం మర్చిపోదు కానీ దేవుని మర్చిపోతాయి, తిండిని మర్చిపోదు కానీ దేవుని వాక్యాన్ని మర్చిపోతాయి. ఇక్కడ రెండో మాట ఏముందో తెలుసా? సియోను కుమారే కానీ కన్యకే కానీ బలం ఊడిపోయిందట. బలం ధరించుకో అన్నాడు. అంటే అర్థం ఏమిటి? దేవుడు మనకు బలం ఇచ్చాడు, ఆత్మబలం, ప్రార్థనా బలం, వాక్యపు బలం అన్నీ ఇచ్చాడు. కానీ అది బలం మన పక్కన పడిపోయి ఉంది, మనం దాన్ని ధరించుకోవాలి. ఇంతకీ నువ్వు ఎక్కడ కూర్చున్నావు అంటే ధూళిలో కూర్చున్నావు. కన్యకే కుమారే కానీ ఎక్కడ కూర్చుంది? ఇప్పుడు ధూళిలో కూర్చుంది. ఆ తర్వాత ఆయన కేక వేస్తున్నాడు, దులుపుకో, ధూళి దులుపుకో, బలం ధరించు. సియోను కుమారి ఏమిటి అట్లా కూర్చున్నావు, లే అని కేక వేస్తున్నాడుగా. కన్యకే కానీ వాక్యానుసారమైన అనుభవం ఉంది, కానీ బలం కూడా దేవుని ద్వారా పొందింది, కానీ అభిషేకం కూడా అనుభవించింది, కానీ ఇన్ని చేసిన ధూళిలో కూర్చుంది. ధూళి అంటే లోక సహవాసం, లోక సంబంధమైన సహవాసం. ఈ రోజున మన వాళ్ళు ఆదివారం అంతా ప్రభు సహవాసం, సోమవారం నుంచి మరొక సహవాసం. సేవకులే కానీ విశ్వాసులే కానీ ఎవరైనా మన సహవాసం యేసుతో ఉందా? మన సహవాసం తండ్రితో ఉందా? మన సహవాసం కుమారుడితో ఉందా? మన సహవాసం పరిశుద్ధాత్మతో ఉందా? కానీ ఇప్పుడు ఎక్కడ కూర్చున్నావు? భూమి మీద ధూళిలో కూర్చున్నావు. అన్నిటికంటే విశేషం ఏంటి తెలుసా? నీకు మెడకట్లు వేసేసాడు వాడు, కట్ల మధ్యలో ఊగుతున్నావు. పాడబాడతావు సియోను కుమారుడు నేనని, పాడబాడతావు నా పేరు కన్యక అని. నీవు అంటూనే ఉన్నావు ప్రభు రాకడను నేను ఎత్తబడతాను, ఎన్నో సంవత్సరాలకు బాప్తిసం ఉంది, నీ కొరకే బతుకుతున్నాను అంటున్నావు. కానీ ఎక్కడ కూర్చున్నావు? అసలు విన్నాకైనా ఈ ప్రత్యేక సందేశం ద్వారా నీకు గొప్ప విడుదల కలుగునగాక, ఒక కన్యకలాగా సిద్ధపడుదువుగాక. కన్యక